హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మార్నింగ్ 3కి లేచానమాట. ఈరోజు ఇంట్లో వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ 3కి లేచిన తర్వాత మా హస్బెండ్ నాకు హెల్ప్ చేశారనమాట. కొంచెం వంట సాయం చేశారు. సో అందుకని చెప్పేసి నా వంట అయితే 10 o'clockకి కంప్లీట్ అయిపోయింది. సో 10 తర్వాత నేను డెకరేషన్ అది స్టార్ట్ చేశానమాట. ఇలాగా నేను పీటకి పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకున్నాను అనమాట. అండ్ పైన ఇలాగా రెడ్ కలర్ క్లాత్ వేసాను. అండ్ అమ్మవారి దగ్గర మనం డబ్బులు పెడతాం కదా, సో నేనైతే చిల్లర పైసలు పెట్టాను. అవి ఎప్పుడు వరలక్ష్మి పూజకి పెడతానమాట. సో అలాగా ఉంచేసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను రూపు ఉంటుంది కదా అమ్మవారిది, అంటే కాసు, అది ఇలాగా దారం పోగలు తీసేసి పసుపు రాసేసి వేసేసుకున్నాను అనమాట. అండ్ అలాగే మనం కలసం మీద పెట్టే జాకెట్ పీస్ కూడా నేను ఫోల్డ్ చేసేసి పెట్టేసుకున్నాను ముందు రోజే. అండ్ బియ్యం వేస్తాం కదా, 3 గుప్పెలు బియ్యం వేసేసి దాని మీద అమ్మవారి ఫోటో అనేది పెట్టుకోవాలన్నమాట. అండ్ ఈ ప్లేట్ వచ్చేసి కలసం కోసం. ఇంకా నేను కలసం అనేది రేపు మార్నింగ్ రెడీ చేస్తాను, సో అందుకని చెప్పేసి పెట్టలేదు. అండ్ ఈ దారం పోగు వచ్చేసి కలసానికి తోరణం కట్టడానికి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను దీపాలు కొంచెం రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట. అండ్ అలాగే ఇక్కడ నేను అక్షింతలు కూడా కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుధీర్ దివ్య వ్లాగ్స్. నేను మీ దివ్య. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు మా ఇంట్లోనే వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాను. శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం చేస్తున్నాను. రెండో శుక్రవారం మా అత్తగారింట్లో చేసుకుంటానమాట. ఫస్ట్ వచ్చేసి అమ్మవారి ఫోటోకి కుంకుమ బొట్లు పెట్టేసి అలంకరించుకున్నాను. అండ్ కలసానికి యూస్ చేసే చెంబుకి అండ్ అలాగే కొబ్బరికాయకి నేను పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి అలంకరించుకుంటున్నాను అనమాట. అండ్ కలసం అనేది నేను అమ్మవారి ఫోటోకి పక్కన పెట్టుకుంటున్నానండి. ఎందుకు అంటే ఎదురుగా పెట్టడం వల్ల అమ్మవారి ఫేస్ అనేది మనకి కనిపించదు. అందుకని చెప్పేసి నేను కలసాన్ని సైడ్కి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నేను పూజ ఎలా చేసుకున్నాను అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కిందన కమెంట్ చేయండి, ఓకేనా?
సో నేనైతే ఇక్కడ ప్రసాదాలు ప్రిపేర్ చేసేసానండి. 9 రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేశాను అనమాట. సో బూరెలు, గారెలు అండ్ అలాగే తీపి పునుకులు చేశాను. ఏంటి అంటే నేను స్పెషల్గా ఎక్కువ ఏం చేసేయలేదండి. ఉన్న దాంట్లోనే కొంచెం చేసుకున్నాను అనమాట. పాయసం చేశాను అండ్ ఇది వచ్చేసి కొబ్బరన్నం అనమాట. మనం పులిహోరకి ఎలాగా రైస్ వండుతాం కదా, సో ఆ రైస్లోనే కొంచెం నేను దద్దోజనంకి అండ్ కొంచెం కొబ్బరన్నంకి డివైడ్ చేసుకున్నాను అనమాట. అండ్ హల్వా కూడా నేను బూరెలకి ఎలాగా హల్వా ప్రిపేర్ చేస్తాం కదా, ఆ హల్వా తీసాను. అండ్ పరవన్నం కామన్ కదా, పరవన్నం అండ్ పులిహోర ఈ రెండు ఏ పండుగలకైనా కంపల్సరిగా మనం చేసుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట. అండ్ ఈ శారీ వచ్చేసి మా ఫస్ట్ మ్యారేజ్ డేకి మా హస్బెండ్ గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు. సో నేనైతే ఇలా రెడీ అయ్యి వచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా పూజ స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ నేను వండిన ప్రసాదాలన్నీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకున్నాను. తర్వాత దీపారాధన చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి మనం దీపారాధన చేసుకొని పూజ స్టార్ట్ చేశాక మళ్ళా మనం పూజ మధ్యలోనే లేవకూడదు. అందుకని చెప్పేసి నేను ముందుగానే ప్రసాదాలు అనేవి పెట్టేసుకున్నాను అనమాట. దీపారాధన చేసేసిన తర్వాత నేను ఫస్ట్ గణపతి పూజ అనేది స్టార్ట్ చేశాను. సో ఏ పూజ మనం స్టార్ట్ చేసినా ముందు గణపతికి పూజ చేయాలి కాబట్టి సో గణపతి పూజ అనేది నేను స్టార్ట్ చేశాను అనమాట. మనకి వరలక్ష్మి వ్రత పుస్తకం అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఆ పుస్తకం చూసేసి నేను వరలక్ష్మి పూజ అనేది చేసుకున్నాను. సో ఫస్ట్ వినాయకుడి పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను కలసం పూజ చేసుకున్నాను. అలాగే అమ్మవారి అష్టోత్తరాలు చదువుకున్నాను అండ్ అలాగే అమ్మవారి వ్రత కథ కూడా చదువుకున్నాను అనమాట. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలాగా ప్రసాదాల మీద నీళ్లు చిలకరించేసి అండ్ ప్రసాదాలని అమ్మవారికి నైవేద్యంగా చూపిస్తున్నాను. తర్వాత హారతి ఇచ్చేసాను అనమాట. నేనైతే చాలా సింపుల్గా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి. అండ్ వీడియో అయితే నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్. శారీ కూడా అమ్మవారికి చూపించేశాను. పూజ అయితే ఇలా చేసుకున్నాను. అండ్ బ్యాక్ డ్రాప్ అయితే నేనేమీ పెట్టలేదండి, ఎందుకంటే చిన్నది కదా, నా దగ్గర పెద్దది ఉంది. సో అందుకని చెప్పేసి అది సెట్ అవ్వదని చెప్పేసి నేను పెట్టలేదు బ్యాక్ డ్రాప్ అయితే. అండ్ పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట.